4పి అంటే ఏంటి? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మీరు ఆహ్, మనలో ఉన్న మనలో ఉన్న మనం ఏమేమైతే ఇప్పటివరకు అక్యుములేట్ చేసుకున్నామో జన్మల్లో, అవి బ్లాక్స్ కావచ్చు, లేకపోతే కర్మలు కావచ్చు, అధర్మం చేసింది కావచ్చు, ధర్మం చేసింది కావచ్చు. అధర్మాన్ని మనం రిలీజ్ చేసుకుంటున్నాం ఈ 4పి ద్వారా. ధర్మాన్ని కూడగట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అధర్మం రిలీజ్ అవుతదో మనలో మంచి ఉంటది. చెడు రిలీజ్ అవుతే ఏమవుతది? మంచి ఉంటది. ఒక చీకట్లోకి ఒక దీపం తెస్తే ఏమవుతది? వెలుగొస్తది. చీకటి ఇంక ఉండదు. అలాగే మనం ఎప్పుడైతే అధర్మాన్ని మీరు తీసేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ధర్మం మటుకే మీలో ఉంటది. అంటే మీరు ధర్మ మార్గంలో నడుస్తారు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మీరు మాటలనేది లోపల నుంచి భయాలొచ్చేవి, కోపాలొచ్చేవి అవన్నీ అంతకుముందు చేసిన అధర్మ ఫలితాలనమాట. దానికి మనం ఏమిచ్చామో వేరే వాళ్ళకి భయాలిచ్చాము, ఇన్‌సెక్యూరిటీ ఇచ్చాము, డబ్బులు గుంజుకున్నాము. అది మనకిప్పుడొస్తుంది. సో, ఇప్పుడు మనకి ఎందుకు అనారోగ్యంగా ఉన్నామంటే, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం క్షీణింపజేసాం ఒకప్పుడు జన్మలో. ఇప్పుడు గాదు. ఇప్పుడు మనం అలాంటి పనులు జేయం. మనం మంచి వాళ్ళం. అందుకే మీరు వేటి మోక్షాలోకి మీరు ఎలిజిబుల్ గాబట్టే ఇందులోకొచ్చారు. సో, ఎప్పుడైతే మనం ఒక జన్మలో అంటే మనము సైసాత్మగా ఉన్నప్పుడు, మనం యానిమల్ నుంచి మనిషిగా వచ్చినప్పుడు, అప్పుడు మనకి జ్ఞానం లేదు. అప్పుడు మనం ఇవన్నీ చేసాం. నెగెటివ్ అన్నీ అదోటి ఇదోటి చేసాం. అలాంటప్పుడు ఏమైంది మనకి? అలా చేసినందుకు ఆహ్, ఇప్పుడు కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ వాటిని అనుభవిస్తున్నాం. అదే మీకిప్పుడు హెల్త్ ద్వారా వచ్చింది. సో, అలా అనుభవించడం బదులు మనము యూనివర్స్‌కి సారీ చెప్తే ఆటోమేటిక్‌గా అది రిలీజ్ అవుతది. సో, యూనివర్స్‌కి సారీ చెప్తూ మనం మంచి మార్గంలో ఉంటూ, మంచి మాటలు మాట్లాడుతూ ధర్మంలో ఉండాలి మనం. ఉంటూ అందరికి సహాయం చేస్తే అది పశ్చాత్తాపం. అంటే అందరికి సహాయం చేయడం ఇప్పుడు. సో, అలా అందరికి సహాయం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకున్నది రిలీజ్ అయిపోతది. మీరంటారేమో, "అమ్మో! నేను ఇంత సిక్‌గా ఉన్నా ఇంకెక్కడ సహాయం" అని. మీరు యూనివర్స్‌కి ప్రామిస్ చేస్తే సరిపోతుంది. నేను కేపబిలిటీ అంటే నేను చేయగలిగినప్పుడు నేను చేసే పరిస్థితి రాగానే నేను చేస్తాను అని వాగ్దానం చేయండి మీరు. అలా మీకొక డ్రీమ్‌లో ఒక టెస్ట్ ఒస్తది. డ్రీమ్‌లో మీకు కాళ్ళు, చేతులు అన్నీ బావుంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆ టెస్ట్‌లో మీరు పాస్ అవ్వాలి. పాస్ అవుతే మీకు ఆటోమేటిక్‌గా రిలీజ్ చేస్తారు. ఆ టెస్ట్‌లో ఎట్లా పాస్ అవుతారు అంటే, మీరు రెగ్యులర్‌గా క్లాసెస్ ఇంటే మనము టీచ్ చేస్తాం. ఆహ్, మన 'వే టు మోక్ష' ఛానెల్‌ని మీరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ పంపిస్తాం గదా! దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఒక్కొక్క క్లాస్ అన్నీ వినండి. ఇంకోటి 3 డేస్‌ది మనది ఆహ్, మనము ఇండియాలో జనవరిలో, నవంబర్‌లో రిట్రీట్స్ చేసాం. అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి మీకు. సో, ఆ 3 రోజులు రికార్డెడ్‌వి ఒక్కొక్క 1 అవర్ మళ్ళీ చూడండి. చూస్తే ఏమవుతదంటే దాంట్లో మీకు జ్ఞానాన్ని అర్థమయ్యి మీరు కరెక్ట్‌గా చేసుకోగలుగుతారు. సో, మీకిప్పుడు ఒకసారి మోక్ష గ్రూప్‌లో జాయిన్ అయ్యాక మీరు ఫస్ట్ ఏం చేస్తారు? మెడిటేషన్ చేసుకుంటారు. 9 పీఎం మళ్ళీ మార్నింగ్ 6:30కి గూడా సారీ 8 పీఎంకుంటది. మళ్ళీ మార్నింగ్ 6:30కి గూడా ఉంది. సో, ఈ 2 కూడా చేసుకోండి. అలాగే పిల్లలకు కూడా 8 పీఎం మెడిటేషన్ ఉంది. సో, ఆ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి మెడిటేషన్‌లో. అలాగే మీరు ఆహ్, ఒక్కసారి మెడిటేషన్ స్టార్ట్ చేసి